డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని ఇవి. అరే మస్తు ఉన్నాయి కాంతి కలర్ఫుల్గా. క్యాట్స్, డాగ్స్. డాగ్స్ క్యాట్స్. క్యాట్స్ కావాలి. 25,000 ఇమేజెస్ ఉన్నాయి చిన్ని. ఓకే ఓకే ఓకే, రైట్. కనిపిస్తుంది కదా స్క్రీన్ అందరికి. ఈ డాగ్స్ ఇవి. సో ఇవి ఏంటి అంటే ఒక్కొక్క ఇమేజ్ కి నేమ్ తో వచ్చింది, అంటే డాగ్ డాట్ సీరియల్ నెంబర్ అని. ఓకే ఓకే, ఒకవేళ క్యాట్ ఇమేజ్ అయితే క్యాట్ డాట్ సీరియల్ నెంబర్. ఓకేనా? ఎస్. రైట్. సో ఇమేజెస్ ని మనం రీడ్ చేసుకోవాలంటే ఎట్లా రీడ్ చేసుకుంటాం? ఫస్ట్ దీంట్లో స్టెప్స్ ఏంటి అంటే pd డాట్ నార్మల్ గా దీంట్లో స్టెప్స్ అంటే ఇప్పుడు ఇట్లా సిఎన్ఎన్స్ ఇవి బిల్డ్ చేసేటప్పుడు స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ నార్మల్ స్టెప్స్ ఉంటాయి, ఏంటిది అనాలిసిస్ అవన్నీ. అండ్ ఇమేజ్ కాబట్టి అంత అనాలిసిస్ అవసరం లేదు. ఒకటి ఏంటి అంటే కంప్లీట్లీ డార్క్, కంప్లీట్లీ బ్రైట్ ఇమేజ్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. క్లీనింగ్ అంటే అది. ఓకే, అదంతా కాకుండా మోడల్ ట్రైనింగ్, మోడల్ బిల్డింగ్ అంతా ఒక పార్ట్. దానికి ముందు పార్ట్ ఏం చేయాలంటే మనం నార్మల్ గా డేటా అయితే డైరెక్ట్ డేటాను రీడ్ చేసేసుకొని నెంబర్ ఫార్మాట్ లోనే ఉంటుంది కాబట్టి దాని క్లీనింగ్ ఏదో చేసి మోడల్ కి ఫీడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి మనకు ఇమేజ్ విజువల్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, దీన్ని అరేగా కన్వర్ట్ చేసుకోవాలి, అన్ని ఇమేజెస్ ని కన్వర్ట్ చేసుకొని మోడల్ కి ఫీడ్ చేయాలి. ఓకే ఓకే, ఇది ఒక స్టెప్ ఉంటుంది అనమాట సిఎన్ఎన్స్ లో. అరేగా కన్వర్ట్ చేయడం సింపుల్ కదా. ఓకే, ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే రీడ్ చేద్దాం. ఇమేజ్ రీడ్ చేయడానికి ఏం వాడతాం మనం? నార్మల్ చాలా ప్యాకేజెస్ ఉంటాయి, మ్యాట్ప్లాట్లిబ్ లో కూడా రీడ్ చేయొచ్చు, బట్ CV2 సింపుల్ కదా. ఓకే, CV అంటే కంప్యూటర్ విజన్ కదా, ఫుల్ ఫామ్? కంప్యూటర్ విజన్, ఓపెన్ కంప్యూటర్ విజన్. ఓకే ఓకే, దాన్ని CV2 అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్ రీడ్ చేయాలంటే ఏంటిది? CV2 డాట్ ఇమేజ్ రీడ్, ఐఎమ్ రీడ్. ఐఎమ్ రీడ్ ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, క్యాట్. సరే, ఓకే, ఇక్కడ చూద్దాం ఏంటిది. క్యాట్ సమ్ కంతి 2606 2596. ఓకే, క్యాట్ డాట్ 2606 స్మాల్ సి. వస్తుందా రాదా? నాకు ఫస్ట్ అది వస్తుంది. క్యాట్ వస్తుంది చూడు. అందరూ మిగతా ఆన్సర్స్ వస్తుందా రాదా? వస్తుంది కంతి, కాన్ఫిడెంట్ నేను. సరే, నువ్వు ఇచ్చినావు, ఇంకా అందరు ఇవ్వాలి కదా, ఇంకా 4. హలో, క్యాట్ వస్తుందా డాగ్ వస్తుందా చెప్పండి. ఇమేజ్ వస్తుందా రాదా అంటే రీడ్ అవుతుందా అవ్వదా అని అడుగుతున్నాను. ఇంకేమా రిప్లై సన్ని అన్న, బిందు, అందరు ఎస్ అంట. నో చిన్ని రాదా? ఓకే, ఫస్ట్ ఏంటి ఎందుకు రాదు అంటే రీడ్ చేసుకోవడం గురించి అంటున్నాను నేను, ఇమేజ్ డిస్ప్లే అవ్వడం గురించి కాదు, రీడ్ చేసుకోవడం గురించే చెప్తున్నా. ఓకే, ఇది మనం చేస్తున్న నోట్బుక్ ఏంటిది? అన్టైటిల్డ్ 1 అని ఉంది కదా నేమ్. అవును. ఓకే ఓకే ఓకే, ఇది అన్టైటిల్డ్ 1. ఈ అన్టైటిల్డ్ 1 ఎక్కడ ఉంది? పైథాన్ లో క్యాట్ వర్సెస్ డాగ్ ఫోల్డర్ లో అన్టైటిల్డ్ 1 ఉంది. అవును. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ డైరెక్ట్ గా నువ్వు అక్కడ డైరెక్ట్ క్యాట్ అంటే ఆ ఇమేజ్ నేమ్ కాల్ చేసుకుంటే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఈ అన్టైటిల్డ్ 1 నోట్బుక్ ఉన్న దాంట్లోనే అన్ని ఇమేజెస్ ఉన్నాయనుకో, అప్పుడు వస్తుంది. ఓకే, బట్ ఇమేజ్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ట్రైన్ ఫోల్డర్ లో, మళ్ళీ ట్రైన్ ఫోల్డర్ లో దాని లోపల ఉన్నాయి. అక్కడ పెట్టాలి అది తీసుకెళ్ళి. యా, సో ఇప్పుడు నువ్వు దాని లోపల నుంచి నువ్వు రీడ్ చేస్తే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు రీడ్ అవ్వదు అనమాట ఇమేజ్. ఇట్లా డైరెక్ట్ గా ఇస్తే రీడ్ అవ్వదు. ఓకే, సో రీడ్ చేయాలి అంటే ఏంటి? కంప్లీట్ పాత్ ఇవ్వాలి. సిలో యూజర్స్ క్రాంతి, పైథాన్, క్యాట్ వర్సెస్ డాగ్, ట్రైన్ ఫోల్డర్ లో, మళ్ళీ ట్రైన్ ఫోల్డర్ లో ఇమేజ్ ఉంది నీకు. అవును, ఇదంతా ఇచ్చారు పాత్. యా, అంటే ఇప్పుడు ఒకటే క్యాట్ తీసుకోవాలి. అంటే పైథాన్ లో ఇంకొకటి ఈ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ అవ్వవు, బ్యాక్వర్డ్ స్లాషెస్ పెట్టాలి. ఓకే ఓకే, నార్మల్ గా మనం పాత్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు cat .2606 కదా, అవును. .jpg ఏమున్నాయి ఇది?
జేబీజీ. ఓకే, ఓకే. దీన్ని సమ్ ఫస్ట్ క్యాట్. ఓకే ఐఎంజీ ఈక్వల్ టు, ఇప్పుడు చూపించాలి అంటే ఏం చేస్తాం, సివి టూ డాట్ ఐఎం షో, ఐఎమ్ షో, ఐఎంజీ డాట్ షో. ఐఎంజీ. ఓకే, మళ్ళీ వెంటనే క్లోజ్ అయిపోతుంది కాబట్టి సివి టూ డాట్ డిలే. డిలే ఆఫ్ 20 సెకండ్స్. ఏమంచింది, ఏదో వచ్చింది. ఐఎమ్ షో తప్పంట, ఇమేజ్ షో అనుకుంటా, ఐఎంజీ షో. మ్యాట్ప్లాట్లిబ్ ఉంది అది. ఓకే. డాట్ పై ప్లాట్ యాస్ పిఎల్టీ. ఓకే, వచ్చింది క్యాట్. వచ్చింది కదా. క్యాట్ డిఫరెంట్గా ఉంది కాంతి, ఇదే కాదు కాంతి, కలర్ మారింది. కలర్ మారిందా? మాకు అందరికీ మారినట్టు అనిపిస్తుంది. అంతేనాది? అవును కాంతి, కలర్ మారింది, నిజంగా కలర్గా మారింది. ఓకే, ఏం అయింది కదా వచ్చింది కాంతి, కలర్ మారింది కాంతి. ఒక నిమిషం ఆగు. అది బ్రౌన్ క్యాట్, నువ్వు బ్లూ క్యాట్ చేసి. బ్లూ క్యాట్ చేసిన 3 ఛానల్స్ వచ్చింది. మేబీ ఆల్ఫా ఛానల్స్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటా అంతే. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ అయితే రీడ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇమేజ్ ని ప్రింట్ చేస్తే ఏముంటది, ఇప్పుడు మనకి ఆర్జీబీ ఇమేజ్ కదా రీడ్ చేసుకుంది. అవును. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇమేజ్ సైజ్ ఏంటి, 500 లెంత్ బ్రెత్ 491 పిక్సెల్స్, 500 by 491 పిక్సెల్స్. అవును. ఇంకొక ఇమేజ్ కూడా రీడ్ చేద్దాం. ఇదేంటి 379 by 499 పిక్సెల్స్. సో ఒకటి ఏంటి అంటే మనకున్న ఇమేజెస్ అన్ని ఈక్వల్ సైజ్ లో లేవు. అవును, డిఫరెంట్ సైజ్. ఓకే, డిఫరెంట్ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇమేజెస్, బట్ జస్ట్ లేబుల్ చేసి వచ్చినాయి అంతే. ఓకే, మనం మోడల్ ఫీడ్ చేయాలంటే ఏంటి, అన్ని ఇమేజెస్ ఒకటే సైజ్ తెచ్చుకోవాలి కదా. అవును, ఒకటే సైజ్ కి తేవాలి కదా అన్ని ఇమేజెస్ ని. అవును. ఓకే, అండ్ ఇంకొకటి, నేను ప్రతిసారి ఇదంతా ఇంత రాయడం బదులు ఇదంతా ఒక వేరియబుల్ లో సేవ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ పాత్ అని సేవ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనము ఓన్లీ ఒకటే క్యాట్ మీద ట్రైన్ చేస్తాం మోడల్ అంతా ఇప్పుడంతా. కాదు చెప్తా వచ్చింది. ఓకే, ఓకే, పాత్ ఇది. సో ఐఎం రీడ్ పాత్ ప్లస్ ఈ స్ట్రింగ్ కదా. అవును, పాత్ ప్లస్ స్ట్రింగ్ అంటే ఏంటిది, ఆ స్ట్రింగ్ కి అటాచ్ అవుతుంది అంతే. అవును కదా, సేమ్ ఇమేజ్ రీడ్ అయింది. ఓకే, సో ప్రతిసారి ఇంకా నేను ఈ పాత్ మొత్తం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఇమేజ్ సైజ్ ఇక్కడ 500 by 491, ఇక్కడ 379 by 499, డిఫరెంట్ పిక్సెల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని రీసైజ్ చేద్దాం మనం. ఓకే, రీసైజ్ చేయాలి అంటే ఇమేజ్ ని పిక్సెల్ వాల్యూస్ చేంజ్ చేసి చిన్నగా చేయడం, పెద్దగా చేయాలి అంటే రీసైజ్. ఓకే, CV2 లో CV2 డాట్ రీసైజ్ ఉంటుంది. ఓకే, దేన్ని రీసైజ్ చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ రీడ్ చేసి ఇమేజ్ కి ఏమని నేమ్ పెట్టుకున్నా, నేను ఐఎంజీ అని పెట్టినా. మన ఇష్టం, అది ఏం పెట్టుకుంటే అది. ఓకే, అయితే ఏ సైజ్ పెట్టుకుందాం, 255, 255 కావాలా, అంటే ఆన్ అన్ యావరేజ్ గా 100 by 100 పిక్సెల్ పెట్టుకుందాం, మరి పెద్దగా ఎందుకు. ఓకే, అట్లా ఇష్టం. ఓకే, 3 ఇంకొకటి దీంట్లో అది కూడా ఇద్దాం, ఏంటి, గ్రే స్కేల్ లో రీడ్ చేసుకుందాం ఇమేజ్. ఓకే, ఓకేనా. ఓకే, ఫస్ట్ ఇమేజ్ షేప్ ఏమొచ్చింది చెక్ చేద్దాం. 500 by 491, ఎందుకు గ్రే స్కేల్ లో చేసినాం కాబట్టి 1 ఛానల్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది, అందుకని పెట్టినాం. ఓకే, ఇమేజ్ చూపిస్తుంది. ఓకే, అది గ్రేలోనే కనిపిస్తుంది, మేబీ నా ల్యాప్టాప్ ఫాల్ట్ ఉండొచ్చు. ఓకే,
నెక్స్ట్ CV2 డాట్ రీసైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ సైజ్ ఏముంది 500/491 కదా. అవును. రీసైజ్ చేసినా కానీ దీన్ని మళ్ళీ ఒక వేరియబుల్ లోకి సేవ్ చేసుకోవాలి కదా. ఇమేజ్ లో రీడ్ చేసుకొని ఇమేజ్ ని రీసైజ్ చేసి మళ్ళీ ఇమేజ్ లోనే సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, లేదా రీసైజ్డ్ ఇమేజ్. ఓకేనా, ఇప్పుడు రీసైజ్డ్ ఇమేజ్ షేప్ చెక్ చేస్తే 100/100. ఓకేనా. హలో. సో ఫస్ట్ ఇది ఇంపోర్టింగ్ ప్యాకేజెస్. నెక్స్ట్ ఏంటిది పాత్ డిఫైన్ చేసుకొని పెట్టుకున్నాం, జస్ట్ మనకు అవసరం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇమేజ్ ని రీడ్ చేసిన ఆ ఇమేజ్ ని రీసైజ్ చేసుకున్నాం. ఓకే, యాక్చువల్ ఇమేజ్ 500/491 ఉంది. ఇప్పుడు ఇదే లైన్ నేను ఓకే రీసైజ్డ్ ఇమేజ్ ప్రింట్ చేద్దాం. ఓకే, 0 to 100 pixels, 0 to 100 pixels. ఓకే, వేరే క్యాట్ కూడా రీడ్ చేద్దాం. వేరే క్యాట్ రీడ్ చేసినా కానీ cat.4589. ఓకే, ఏ ఇమేజ్ అయినా 100 pixels 100/100 pixels వచ్చేసింది కదా. ఓకే, నీకు ఆ సైజ్ లో క్లారిటీ మిస్ అవుతుంది, ఇంకొంచెం ఎక్కువ పెడితే మోడల్ బాగా నేర్చుకుంటుంది అనుకుంటే కనుక ఇమేజ్ ఇక్కడ రీసైజ్ దగ్గర వేరేది పెట్టుకో, నీ ఇష్టం. అది నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలి అని ఏం లేదు. అండ్ సేమ్ నెంబర్స్ ఉండాలి అని కూడా ఏం లేదు, 200/200 అనాలి అట్లా ఏం లేదు. ఓకే, క్లారిటీ చేంజ్ అయింది కదా. ఓకే, అవ్వలేదా? ఓకే, 50/50 పెడితే సైజ్ ఇట్లా అవుతుంది క్యాట్ ఇమేజ్. క్యాట్ కనిపిస్తలే కదా, మోడల్ కూడా కనబడినప్పుడు బాగా నేర్చుకోదు కదా. అప్పుడు నా ఫేస్ ఇచ్చిన క్యాట్ వస్తుంది. ఓకే, ఇది 250/250. ఓకేనా. ఓకే, క్లియరా ఈ రీడింగ్ ఇదంతా? క్లియర్. సో ఒక్క ఇమేజ్ రీడ్ చేసుకోవాలంటే ఇట్లా చేస్తున్నాం. ఒక ఇమేజ్ రీడ్ చేయడానికి ఇది కదా. అవును. హలో. అవును కంటి అర్థమైంది. ఒక ఇమేజ్ రీడ్ చేయాలంటే ఇట్లా. బట్ నేను ఇప్పుడు ఇది కోడింగ్ కిందవన్నీ తీసేస్తున్నాను నేను. ఇది కూడా తీసేసి. ఓకే, ఈ పార్ట్ తోని మనం ఇమేజెస్ రీడ్ చేయొచ్చు. ఒక ఇమేజ్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ క్యాట్ రీడ్ చేయాలంటే ఒక నెంబర్ చేంజ్ అయితే సరిపోతుంది కదా. అవును, 2905. అన్ని క్యాట్స్ అంటే ఇప్పుడు ఈ క్యాట్ రీడ్ చేసిన తర్వాత ఈ క్యాట్ సంబంధించిన అరే వాల్యూ ఏంటి నాకు? అరే వాల్యూ అంటే రీసైజ్ డాట్ అరే అయితే CV2.im రీడ్ అన్నప్పుడు ఈ ఇమేజ్ ని అది numpy అరే లాగానే రీడ్ చేసుకుంటుంది. ఓకేనా. ఓకే, సో మన డేటా మొత్తం రీసైజ్డ్ ఇమేజ్ లో ఉంది ఇప్పుడు ఈ క్యాట్ కి సంబంధించి. ఓకేనా. అరే జనరేట్ అయింది కదా, ఫస్ట్ క్యాట్ కి అరే జనరేట్ అయింది. అట్లా నీ దగ్గర ఉన్న 25,000 ఇమేజెస్ కి నువ్వు ఇప్పుడు అరేస్ జనరేట్ చేయాలి. అవును. ఓకే, దాని ప్రతిదాన్ని చూడాల్సిన అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, రీసైజ్డ్ ఇమేజ్ లో మన డేటా ఉంది ఫస్ట్ క్యాట్ కి సంబంధించి. సో ఇప్పుడు మన డేటా సెట్ లో ఉన్న ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఉన్న అన్ని క్యాట్స్ డాగ్స్ కి మొత్తంకి నాకు అన్నిటికీ రీడ్ అయ్యి మొత్తం ట్రైనింగ్ డేటా కావాలి. నాకు ఎక్స్ అనే డేటా ఫామ్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు ఉన్న ఒక్కొక్క ఇమేజ్ నుంచి. అవును. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్ లో అసలు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి చూసుకోవాలి అంటే ఇంకొక ప్యాకేజ్ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇంపోర్ట్ ఓఎస్. ఓకే, ఓఎస్ అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఓఎస్ లో లిస్ట్ డైరెక్టరీ మొత్తం లిస్ట్ అంటే డైరెక్టరీలో ఉన్నవన్నీ లిస్ట్ చేయాలి అనుకుంటే కనుక OS.list.dir. దీంట్లోకి మనం పాత ఒకటి పాస్ చేసాం అనుకో, అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఏమున్నాయి చూపించమన్నాం అనుకో. ఓకే, అన్ని వచ్చినాయి కదా. అవును. అదేం ఫార్మాట్ లో వస్తుంది? అది కూడా లిస్ట్ ఫార్మాట్ లో వస్తుంది. అంటే ఈ ఫోల్డర్ లో ప్రతి ఒక్క ఫైల్ నేమ్ లిస్ట్ ఫార్మాట్ లో వస్తుంది. అవును. ఓకే, ఆఫ్ 0 అన్నాం అనుకో, ఫస్ట్ వన్. ఓకే, అంటే ఫస్ట్ ఫైల్ ఏముంది? ఫస్ట్ క్యాట్. ఓకే, cat0 అని ఉంది, cat.0. ఓకే, సెకండ్ ఇమేజ్ cat.1. ఓకే, OS.list.dir అంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయ్యి వస్తుంది. లిస్ట్ లో యాక్సెస్ చేయడం ఎట్లా?
0 అంటే ఫస్ట్ వన్, 0 to 5 అంటే 0 1 0 2 to 3 5. 4. ఓకే, క్లియర్ కదా, లిస్ట్ అయితే క్లియర్ కదా. క్లియర్. ఓకే, సో ఇప్పుడు నేను అన్ని ఇమేజ్ రీడ్ చేయాలి అనుకో, అన్ని ఇమేజ్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? రీడ్ డాట్ ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్ట్ ఆఫ్ పాత్. ఇట్లా చేస్తే ఏమొస్తుంది నాకు, మొత్తం అంతా డేటా మొత్తం లిస్ట్ ఫార్మాట్ లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఫర్ ఏమంటాం, ఇమేజ్ నేమ్ ఒకటిగా అట్లా పెట్టుకుంటున్నా. ఓకే, ఇమేజ్ నేమ్ ఇందులోనే కదా, ఈ లిస్ట్ లోనే కదా నాకు నేమ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 25,000 ఇమేజ్ అన్ని లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి లిస్ట్ ఫార్మాట్ అయ్యి ఒక్కొక్క ఇమేజ్ మీకు రీడ్ అవుతుంది. రీడ్ అవ్వాలంటే ఎట్లా రీడ్ అవుతుంది, పాత్ ప్లస్ ఇక్కడ ఏం చేయాలి, ఇంతకుముందు ఒక క్యాట్ నేమ్ ఇచ్చినాం, ఇప్పుడు క్యాట్ నేమ్స్ ఎన్లోకి వస్తున్నాయి. ఇంకొక అంటే ఒక పాత్ ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, లిస్ట్ 1 2 3 4 5. అవును. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఏంటిది, ఐలో ఫస్ట్ 1 వస్తుంది, 1 నెక్స్ట్ 2 3 4 5. ఓఎస్ డాట్ లిస్ట్ డిర్ ఆఫ్ పాత్ అంటే ఏంటిది, ప్రతి ఒక్క ఇమేజ్ లిస్ట్ లాగా ఫామ్ అయింది. సో ఫస్ట్ ఇమేజ్ నేమ్ లోకి వచ్చింది, సెకండ్ ఇమేజ్ నేమ్ లోకి వచ్చింది. ఓకే, ఒకటి రాగానే దాన్ని ఏం చేయాలి, పాత్ ప్లస్ మనం ఇమేజ్ నేమ్ చేసుకోవాలి కదా. అవును, ఇమేజ్ నేమ్ అర్థమైందా, అర్థం కాలేదా? క్లియర్. yes, clear for me. clear for you. ఓకే, నెక్స్ట్ ఎన్ని ప్రాసెస్ అయితేనే మనకు తెలియదు కాబట్టి టీక్యూడిఎం పెట్టుకుందాం. ఓకే, జస్ట్ ఇది డెకరేషన్ పార్టే. ఓకే, 25,000 ఇమేజ్ రీడ్ అవుతాయి, జస్ట్ రీడ్ అయ్యి వెళ్ళిపోతుంది, అది ఎక్కడ సేవ్ చేయట్లేవు నువ్వు ఆర్ఎస్. మనం చూపించట్లేదు. ఓకేనా, చూపించట్లే కదా, అసలు సేవ్ చేయలేవు, ఎక్కడ ఏ వేరియబుల్ పెట్టుకోలేవు కదా. అవునవును. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. అర్థం కాకపోతే అర్థం కాదు, మళ్ళీ తర్వాత చెప్పు. ఇంకి బాయ్ ఇందు సంజన్న. క్లియర్. క్లియరా? క్లియర్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు, ఇదంతా ఏంటిది మనకి, ఇది డేటా కదా ఇదంతా. ఓకే, డేటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లిస్ట్, ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, ఒక్కొక్క ఇమేజ్ కి సంబంధించి ఒక్కొక్కటి సేవ్ చేసుకోవాలి కదా నువ్వు. సో సేవ్ చేయాలంటే ఎట్లా చేస్తావు, డేటా డాట్ అపెండ్ లో ఏం అపెండ్ చేస్తావు, ఇమేజ్. రైట్, కరెక్ట్. సో అది కూడా ఒక లిస్ట్ ఫార్మాట్ లో అసైన్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ కి సంబంధించి ఒక్కొక్క లిస్ట్ ఫామ్ కావాలి. ఫస్ట్ లిస్ట్ అంటే ఫస్ట్ ఇమేజ్, సెకండ్ లిస్ట్ అంటే సెకండ్ ఇమేజ్, రీసైజ్డ్ ఇమేజ్. ఓకే, 25 ఇమేజెస్ రీడ్ చేసుకుంటుంది, 250 by 250 సైజ్ కి రీసైజ్ చేసుకుంటుంది, డేటాలకి ఆ పర్టికులర్ క్యాట్ కి సంబంధించినది అన్ని అపెండ్ చేసుకుంటూ వస్తున్నాం. అవును, కానీ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చిన్నగా ఉన్నాయి అనుకో బై డిఫాల్ట్ గా, అది కూడా పెద్దగైనప్పుడు మరి అప్పుడు తప్పు వస్తాయి కదా, కానీ ఇమేజ్ క్యాట్ ఎందుకు తప్పు వస్తుంది, దాని పక్కన ఉన్న పిక్సెల్ వాల్యూ దగ్గర వేసేసుకుంటుంది. అందుకే నువ్వు ఆప్టిమల్ సైజ్ డిసైడ్ అవ్వాలి, 250 నువ్వు అన్నగాటు పెట్టినా మన ఇష్టం ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. కానీ అట్లా నేను ఇప్పుడు 10 ఇమేజెస్ హెచ్డి ఉన్నాయి, 10 ఇమేజెస్ చిన్నగా ఉన్నాయి, అప్పుడు మనం కామన్ గా 250 by 250 స్కేల్ చేయి ఏదో ఒకటి చేయి, స్కేల్ చేయి, బట్ ఓవరాల్ గా అన్ని ఇమేజెస్ ఒకటే సైజ్ కి రావాలి నీకు. అట్లా స్కేల్ చేస్తారు భాయ్, స్కేల్ చేయి, వాటిని చిన్నగా చేయి, లేకపోతే వీటిని పెద్దగా చేయి, లేదా రెండింటికి నార్మల్ గా, చాలా ఎక్స్ట్రీమ్ పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి బాగా అనుకున్నాం అనుకో, రెండింటికి నార్మల్ గా ఉండేలా దీన్ని పెద్దగా చేయి, దాన్ని చిన్నగా చేయి. ఓకే, అవన్నీ సపరేట్ చేసుకుంటూ కూర్చోవాలి, కోడ్ పెరుగుకుంటూ పోతుంది అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఇమేజ్ కి సంబంధించి అంటే ప్రతి ఒక్క ఇమేజ్ కి సంబంధించి పిక్సెల్ వాల్యూస్ అంతా డేటాలోకి వచ్చింది మనకి. ఓకేనా, ఫస్ట్ అరే అంటే ఏంటిది, ఫస్ట్ ఇమేజ్, సెకండ్ అరే సెకండ్ ఇమేజ్, థర్డ్ అరే థర్డ్ ఇమేజ్, అట్లా వచ్చింది. ఓకేనా, ఇట్లా ఎన్ని ఉంటాయి, 25,000 అరేస్ ఉంటాయి, ఎందుకు 25,000 ఇమేజెస్ కాబట్టి. సో మనం మోడల్ కి నేర్పించడానికి ఒకటి రెడీ అయిపోయింది, ఇన్పుట్స్ రెడీ అని ఎక్స్.
ఓకే. డేటా అంటే ఎక్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇంకేం కావాలి, వై కావాలి కదా లేబుల్స్. ఫస్ట్ ఇమేజ్ క్యాటా డాగా చెప్పాలి కదా, ఆ ఫైల్ ఇవ్వలేడు వాడు. అవునవును. వాడు ఇచ్చి ఉంటే బాగుండేది, వాడు ఇవ్వలేదు ఇక్కడ. అవును. ఓకే, సో క్యాటా డాగా తెలియాలి కదా మనకి. అవును. సో ఐడియా ఏమైనా ఉందా ఎవరి దగ్గరైనా? ఇఫ్ క్యాట్ ఈక్వల్ టు స్టార్టింగ్ నేమ్ క్యాట్ ఉంటే అవన్నీ క్యాట్స్ కింద కనుక్కోవాలి. స్టార్టింగ్ నేమ్ డాగ్ ఉంటే ఇమేజ్ నేమ్ అవన్నీ డాగ్ కింద సపరేట్ లిస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు అంతే, క్యాటా డాగా అని అన్నీ ఒకటే ఫోల్డర్లో ఇచ్చేసాను కదా. వాడు లేబుల్స్ ఇవ్వలేదు, నేను ఇప్పుడు లేబుల్స్ ఫామ్ చేయాలి. ఇచ్చాను కదా లేబుల్స్, క్యాట్ ఐడియా డాట్. కావాలి. ఇక్కడ ఇచ్చాడు ఫైల్ ఇచ్చిండు, CSV ఫైల్ ఇవ్వలేదు కదా మనకి. ఓహో వాడు ఏది. ఇచ్చింది just ఇగో ఈ డేటాని ఇమేజ్ ఇచ్చిండు అంతే. మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే స్టార్టింగ్ క్యాట్తో స్టార్ట్ అయినటువంటి క్యాట్లని ఒక డేటాలు వేసుకోవాలి, క్యాట్ డేటా అని. డాగ్ ఉన్నటువంటి స్టార్టింగ్ డాగ్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్ని డాగ్ డేటాలో వేసుకోవాలి. వేసుకొని సపరేట్ రన్ చేసుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళ ఐడియా అందరిది. ఫర్ I in first letter as cat equal to cat data. For I in first letter as dog equal to dog data. Cat की separator है, dog की separator है. వెంకీ భాయ్ టెల్ ద ఐడియా. వెంకీ ఇంకా ఎవరైనా చెప్పరా? వెంకీ సన్యన్న నార్మల్ ఐడియా, ఏదో ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు లేబుల్స్ ఎట్లా ఫామ్ చేసుకుందాం? బిందు టెల్ ద ఐడియా. అరే ఓ వెంకటేష్ ఉన్నావా లేవా? కంతి వీడియో ఫోన్తో మాట్లాడుతున్నాడు కంతి. ఉన్నారా? అదే అలా. ఓకే 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 1 minute చిన్ని, 1 minute 28 వరకు చూద్దాం. ఎనీ ఐడియాస్? ఏదో ఒక ఐడియా, అదే అవ్వాలని ఏం లేదు, జస్ట్ నార్మల్ గా. మంచిది, ఎవరికేం రాలేదు ఐడియాస్? హేమంత్ కూడా వెళ్ళిపోయిందా? చిన్న ఎవరేం ఐడియాస్ చెప్పట్లేదు. ఓకే, హేమంత్ చెప్పింది కరెక్ట్. సో మనకి వచ్చిన ఇమేజెస్ నేమ్స్ అయితే మనం తెచ్చుకోగలుగుతున్నాం కదా. ఎట్లా తెస్తున్నాము? os.list డైరెక్టరీ, ఈ పాతలు ఉన్న అన్ని ఫైల్ నేమ్స్ వచ్చినాయి. ఓకే, వచ్చినవి ఇవన్నీ సపోజ్ నేను ఎక్స్ లోకి సేవ్ చేసుకున్నాను అనుకుందాం. ఓకే, x0 అంటే ఏంటిది? ఇప్పుడు ఒక స్ట్రింగ్ వస్తుంది, అంటే ఫస్ట్ ఇమేజ్ కి సంబంధించి ఒక స్ట్రింగ్ వస్తుంది cat.0 అని. సో ప్రతి ఇమేజెస్ లో మనం అబ్జర్వ్ చేస్తే cat. అంటే ఫస్ట్ ఏంటిది, అది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే క్యాటా డాగ్ అనే నేమ్ వచ్చింది. నెక్స్ట్ ది సీరియల్ నెంబర్. థర్డ్ ఫీల్డ్ ఏంటిది? ఇమేజ్ ఫార్మాట్. ఓకే, నాకు ఫస్ట్ ఫీల్డ్ మాత్రమే కావాలి. ఫస్ట్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయొచ్చు? x.0ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? డాట్ తో స్ప్లిట్ చేసిన అనుకో, @0 JPG 3 వచ్చినాయి. ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ లిస్ట్ లో 0th ఎలిమెంట్ క్యాట్. ఓకే ఓకే, అర్థమైందా? ఈ స్ట్రింగ్ ని అంటే మనకున్న ఫైల్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీన్ని బ్రేక్ డౌన్ చేసిన. ఓకే ఓకే, డాట్ స్ప్లిట్ అంటే బ్రేక్ అయింది. ఓకే, క్లియర్ గా రాస్తాం ఒక్కొక్క స్టెప్. x0 అంటే cat.0.jpg అనే ఇమేజ్. x0 డాట్ స్ప్లిట్
అంటే ఈ పర్టికులర్ స్ట్రింగ్ 3 పార్ట్స్ స్ప్లిట్ అయింది. ఎందుకు డాట్ ఉన్న దగ్గర నుంచి స్ప్లిట్ అవుతుంది. ఓకే, దీంట్లో 3 పార్ట్స్ స్ప్లిట్ అయింది. మన స్ట్రింగ్ 3 పార్ట్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, అది క్యాటా డాగ్ అని చెప్తుంది. ఓకే, Yes. ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో ఫస్ట్ పార్ట్ కావాలంటే ఏం చేయాలి, 0. 0 క్యాట్. ఓకేనా, ఇది ఈక్వల్ టు క్యాటా కదా, ఇప్పుడు చెక్ చేస్తాం మనం. ట్రూ. Okay. ఓకే, ఈక్వల్ టు క్యాట్ ట్రూ అయింది. సో క్యాట్ కి 1 డాగ్ కి 0 అని పెట్టుకోవాలి. ఇప్పుడు డాగ్ కి 1 క్యాట్ కి 0 అని పెట్టుకో, మన ఇష్టం. Okay. ఓకే, ఇది ఏం చేయాలి, ఉన్న 25,000 ఇమేజెస్ కి మనం చేయాలి. Hmm. ఓకే, కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి లిస్ట్ రాయొచ్చు, లేకపోతే ఇక్కడే చేసుకోవచ్చు కదా. అవును. ఓకే, ఇక్కడ ఇంకొకటి పెట్టుకుందాం, లేబుల్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే. అర్థమవుతుందా, ఇక్కడ క్యాట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఏం చేస్తా, లేబుల్ డాట్ అపెండ్ క్యాట్ కి 1 అనుకో, 1 అని పెడదాం. ఓకే. ఓకేనా. ఓకే. ఓకే, లేబుల్స్ ఇవ్వచ్చు, లేబుల్ ఇవ్వకుండా ఏం కాదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఇమేజ్ నేమ్ అంటే ఏంటిది, ఒక్కొక్క ఫైల్ నేమే కదా. అవును. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నా నేను, ఇమేజ్ నేమ్ ని స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, ఓకే. డాట్ డౌన్ స్ప్లిట్ చేసి దాంట్లో 0th ఎలిమెంట్ ఓకే ఓకే. ఈక్వల్ టు క్యాట్ అయితే ఏమని అపెండ్ చేస్తున్నావు, లేబుల్ ఈక్వల్ టు క్యాట్ కి ఏం పెట్టుకుందాం, 1. ఓకే, లేబుల్ ఈక్వల్ టు ఎల్స్ డాగ్ Label equal లేబుల్ to- ఈక్వల్ టు 0. క్లియరా. సో ఈ డేటా రెండు సేవ్ చేసుకున్నాం, ఆ పర్టికులర్ ఇమేజ్ కి సంబంధించిన అరే, దాంతో పాటుగా దాని లేబుల్. ఓకే. ఎందుకు దీంట్లోనే ఎందుకు కలిపినాను అంటే, ఇది ఈ కలపడం కాదు, ఈ కోడ్ ఇక్కడ ఎందుకు రాశానంటే మళ్ళీ ఒక ఫర్ లూప్ రాయాలి, ఎందుకు, వేస్ట్ కదా. ఎస్. ఓకే, 25,000 ఇమేజెస్ కి చూద్దాం ఇప్పుడు. క్యాట్ అయితే 1, డాగ్ అయితే 0 కదా. ఎస్. Oh my black cat, oh my black cat, black cat. Black cat, black cat. ఇది ప్రతిసారి రీడ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు మనం, కంపైర్ గా కానీ పికల్ ఫైల్ గా కానీ. ఓకే. ఓకే, ఇప్పుడు 25,000 ఉన్నాయి కాబట్టి తొందరనే అయిపోయింది. నార్మల్ గా 2 lakh 3 lakh ఉన్నాయి అనుకో, టైం బాగా పడుతుంది. ఒకసారి ప్రాసెసింగ్ చేసి ఈ డేటా అనే దాంట్లో ఇప్పుడు ఏముంది, డేటాను ప్రింట్ చేస్తే ఓకే చూడు, ఫస్ట్ అరే అంటే ఫస్ట్ ఇమేజ్ కి సంబంధించిన డేటా కామా, అది క్యాట్. సెకండ్ ఇమేజ్ కి సంబంధించిన డేటా కామా 1. ఓకే, అలా ఎంత కిందికి వెళ్ళినా చాలా ఉంటాయి, 25,000 కదా. ఓకే, ఓకే కదా. పికిల్ ఫైల్ అంటే ఎట్లా చేయాలి, ఫైల్ చెప్తా లాస్ట్ కి, ఫస్ట్ మోడల్ మొత్తం బిల్డ్ అవ్వాలి. ఓకే. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ పికిల్ ఎందుకు వచ్చింది మధ్యలో. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఏం ఫామ్ చేసుకున్నాం, మనకున్న డేటా సెట్ల నుంచి క్యాట్ ని సెపరేట్ చేసాం, డాగ్ ని సెపరేట్ చేసాం. ఇది ఫామ్ అయింది. ఇప్పుడు మనం నార్మల్ గా pd.readcsv అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తే ఇన్పుట్స్ క్లాస్ లేబుల్ రెండు ఫామ్ అవుతుంది కదా. అవును. అట్లనే ప్రతి ఇమేజ్ కి సంబంధించి 250 by 250 పిక్సెల్స్ తోని ఒక్కొక్క ఇమేజ్ కి సంబంధించి రిప్రజెంట్ చేసే డేటా దాని క్లాస్ లేబుల్, డేటా క్లాస్ లేబుల్ మొత్తం అయింది కదా. ఓకే. ఓకే, ఓకే. సో దీన్ని ఇప్పుడు ఎక్స్ వై కింద సపరేట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడైనా సపరేట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చేటప్పుడే డేటా నేమో ఎక్స్ అనుకొని వై డాట్ అప్ అండ్ లేబుల్ అని కూడా ఇవ్వచ్చు, ఇష్టం. ఓకే. ఇది ఎందుకు ఇట్లా ఇచ్చినానంటే నార్మల్ గా మనం ఫాలో అవ్వకుండా వచ్చేది ఇట్లానే వస్తున్నాం కదా. ఓకే. ఓకే, ఎక్స్ ఓకేనా, ఎక్స్ వై
సో ఎక్స్ లోకి ఏం యాడ్ చేయాలి నేను? ఫర్ ఇప్పుడు డేటాలో ఏంది 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, రీసైజ్డ్ ఇమేజ్, లేబుల్. లేబుల్. ఓకే, ఏమని తీసుకుందాం ఫర్? ఓకే, ఫస్ట్ రీసైజ్డ్ ఇమేజ్ కామా లేబుల్. లేబుల్ ఇన్ డేటా. ఎస్. ఒక డేటాలో ఉన్న రీసైజ్డ్ ఇమేజ్ లేబుల్. ఎక్స్ లో ఏం అపెండ్ చేస్తా నేను? రీసైజ్డ్ ఇమేజ్ ఎక్స్ లో పెట్టాలి, అంతే కదా. అవును. పైలో ఏం అపెండ్ చేయాలి? లేబుల్. ఓకేనా? ఎస్. సో ఇది కూడా, దీనికి కూడా టీక్యూటీఎం పెడదాం, ఎంత ప్రాసెసింగ్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఓకే. 27 రీడ్ అయిపోయినాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంటాయి? ఓన్లీ అరేస్ ఉన్నాయి. ఓకే, ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంటాయి? ఓన్లీ లేబుల్స్ ఉన్నాయి. ఎస్. ఓకే, ఎస్. ఈ మెథడ్ అర్థమైందా? ఇది ఏమైనా తేడా అనిపిస్తే ఇక్కడ చేంజ్ చేస్తాను ఇంకోటి. లేదు, అర్థమైంది. అర్థమైంది కదా. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటిది? y ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇది పెట్టేసుకున్నాం అనుకో, డేటా ప్లేస్ లో ఎక్స్ పెట్టుకున్నాం అనుకో, డేటా డాట్ అపెండ్ ఓన్లీ రీసైజ్డ్ ఇమేజ్, కింద ఏం చేయాలి? y డాట్ అపెండ్ లేబుల్. అర్థమైంది. వద్దులే, ఇదే బెస్ట్. కనుక అట్లా చేస్తాం. ఇదే బెస్ట్. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, డన్. సో ఇప్పుడు ఇన్పుట్స్ ఉన్నాయి, క్లాస్ లేబుల్స్ ఉన్నాయి, రెండు. ఎస్. ఓకే, సో దీనికి నార్మల్ గా టెన్సర్ ఫ్లో ఏంటి అంటే, టెన్సర్ ఫ్లో ఏదైనా అరే ఫార్మాట్ లో తీసుకుంటుంది, నంపై అరే ఫార్మాట్ లో తీసుకుంటుంది. ఓకే, ఓకే. వాటిని నంపై అరే ఫార్మాట్ లో ఉందా లేదా చెక్ చేసుకుందాం మనం. ఓకే. టైప్ ఆఫ్ y లిస్ట్ టైప్ లో ఉన్నది. ఓకే, టైప్ ఆఫ్ x లిస్ట్ ఉంది. సో వీటిని నంపై అరేస్ కి కన్వర్ట్ చేద్దాం. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఓకే, x ని ఏం చేయాలి? నంపై అరే కన్వర్ట్ చేయాలి. నంపై అరే కన్వర్ట్ చేయాలంటే np డాట్ అరే ఆఫ్ x. ఓకే. ఓకే, పైన కూడా ఏం చేయాలి? నంపై అరే. ఇంపోర్ట్ నంపై చేయలేం మనం. ఓకే, ఇప్పుడు టైప్ చెక్ చేసిన అనుకో, టైప్ ఆఫ్ x నంపై n డైమెన్షన్ అరే, ఓకే. టైప్ ఆఫ్ y నంపై n డైమెన్షన్ అరే. ఓకే, ఎందుకు మనం నంపైగా కన్వర్ట్ చేస్తాం కదా? టెన్సర్ ఫ్లో నంపై పైనే ఆపరేట్ చేస్తాం, వేరే వాటి మీద నీకు ప్రాసెస్ అవ్వదు లిస్ట్ పైన. ఓకే, టెన్సర్ ఫ్లో గురించి అది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఎక్స్ ప్రింట్ చేస్తే నీకు ఏం ప్రింట్ అవుతుంది? లిస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతున్నాయి కదా. అవును. నాకు అట్లా ఉండకూడదు కదా. మోడల్కి ఇచ్చేటప్పుడు ఏముండాలి? మోడల్కి ఎట్లా ఉండాలి? నార్మల్గా మోడల్కి వెళ్ళాలి అంటే కంప్లీట్ గా ఫ్లాట్ లిస్ట్ ఉండాలి. 256 by 256 పిక్సెల్స్ ఇట్లా హారిజాంటల్, ఫస్ట్ 256, సెకండ్ 256, అట్లా మొత్తం 250 టైమ్స్ నువ్వు 250 పిక్సెల్స్ రాసుకుంటూ వెళ్ళినా పర్లేదు, కానీ ఒకటే ఫ్లాట్ ఫామ్ లో ఉండాలి. ఓకే. ఫీచర్స్ ఇట్లానే కదా మనం ఇచ్చేది. అవును. ఇది ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్, ఇట్లా 250 ఇంటూ 250 టైమ్స్ ఉన్న ఇన్పుట్స్ అన్ని వెళ్తాయి. అవును. ఓకే, సో అందుకని ఏం చేస్తా, దీన్ని రీషేప్ చేసుకున్నా. ఓకే, ఎస్. రీషేప్ ఏం చేయాలి? -1 అంటే రీషేప్ ఫ్లాట్ అవుతుంది. ఫ్లాట్ అయిన తర్వాత మన సైజ్ ఏంటిది? 250 by 250. ఫ్లాట్ అయ్యేది ఎన్ని డైమెన్షన్స్ రావాలి? ఓన్లీ 1 డైమెన్షన్ కి రావాలి కదా, 1. ఎస్. ఓకే, అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. ఓకే, అయింది. ఫ్లాట్ అయింది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? నో. ఇక్కడి వరకు డేటా మొత్తం మనం ఉన్న క్యాట్స్ అన్నిటిని నెంబర్స్ గా మార్చేసి పెట్టేసుకున్నాం రెడీగా. క్యాట్స్, డాగ్స్, దానికి సంబంధించిన లేబుల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు మోడల్ బిల్డ్ చేయడం, ఇది సింప్లెస్ట్ టాస్క్. ఓకే. ఓకే. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తా ఒకసారి. నో డౌట్స్. అనుకో అందరినీ. బిందు, సన్న, వెంకటేష్ బాయ్. క్లియర్ కాదు. హేరాకి ఓకే. ఇంకా చిన్న అందరికి క్లియర్ అంటే అదే మెసేజ్ వచ్చింది. చిన్న అందరు క్లియరా? క్లియర్.
మోడల్ బిల్డ్ చేసుకోవాలి. మోడల్ బిల్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అవును. ఓకే సరే, మోడల్ ఏం బిల్డ్ చేద్దాం చెప్పు. ఎవరికి వచ్చిన ఐడియా వాళ్ళది. ఇదే ఉండాలని ఏమి ఉండదు, పక్కా ఉండదు. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అంటే మోడల్ బిల్డింగ్ అంటే ఎట్లా చెప్పాలి అంతే. మోడల్ బిల్డింగ్ యాక్టివేషన్ ఈక్వల్ టు వాల్యూ అట్లా. ఇమేజ్ మొత్తం ఉంది ఇలా. ఓకే, ఇమేజ్ డేటా ఉంది, లేబుల్స్ డేటా ఉంది. ఓకే, డేటా అయితే ఉంది మనకి. ఇప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ నేను కాన్వల్యూషన్ లేయర్ పెట్టుకుంటా. ఇది 3x3 సైజ్ పెట్టుకుందాము. ఓకే, ఇట్లాంటివన్నీ సమ్ 64 56 ఏదో పెట్టుకుందామని. ఓకే, యాక్టివేషన్. ఆ తర్వాత యాక్టివేషన్, కాన్వల్యూషన్ అయిపోగానే ఒక యాక్టివేషన్ ఉంటుంది. అది రేలు పక్క, అది ఫిక్స్ వదిలేసి. ఓకే, ఆ తర్వాత ఏంటిది, మ్యాక్స్ పూలింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఉన్న వాటి అన్నిటితోని ఏదో కాంబినేషన్ లో ఒక మోడల్ చెప్పండి అంటున్నా. అట్లా. ఓకే ఓకే. అదేమంటారు కాంతి, కాంతి మంచిగా చెప్తాను నేను, ఉల్టా పల్టా అట్లా చెప్పు. నువ్వు చెప్పినట్టే మోడల్ బిల్డ్ చేద్దాం, అందుకే అడుగుతున్నా. ఫస్ట్ ఏమైంది అంటే ఎట్లా స్టార్ట్ చేద్దామని. ఫస్ట్ ఇమేజ్ కాబట్టి కన్వల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ కన్వల్యూషన్ పెడదాం కాంతి. తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ అయినా ఎంబటే, లేకపోతే నెక్స్ట్ టైం యాక్టివేషన్ రేలు దాని ఎంబడి ఫాలో అయితే వచ్చింది, అది వదిలేసి. ఇంకా ఇంకేమన్నా డెన్స్ లేయర్స్. డెన్స్ వచ్చింది అంటే నీ కాన్వల్యూషన్ స్టెప్స్ అయిపోయినట్టు. అవునా. ఏమని చెప్పిన, కాన్వల్యూషన్ కొన్ని టైమ్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ క్లాసిఫికేషన్ కోసం ఒక 2 డెన్స్ లేయర్ లో ఒక డెన్స్ లేయర్ ఇచ్చి సాఫ్ట్ మ్యాక్స్ కి ఇచ్చేస్తామని చెప్పిన. అట్లా కన్వల్యూషన్ లేయర్ ఇంకెవరైనా చెప్పండి. అట్లా కన్వల్యూషన్ లేయర్ లో 2-3 పెడతాం అంతే స్టార్టింగ్. సరే ఓకే, కన్వల్యూషన్ లేయర్ ఎన్ని కర్నల్స్ పెట్టుకుంటావు దీంట్లో? ఫస్ట్ ఒక 3 or 4 అట్లా పెడదామా? 3-4 కర్నల్, 3-4 ఇంచ్ ఎక్కువ నెంబర్ పెట్టుకుంటారు, ఇష్టం. అవునా, మీ ఇష్టం. ఒక ఫస్ట్ ఒక 20-25 కర్నల్స్ అట్లా పెట్టుకుందాం. అంటే పిల్లి కుక్క కనబడాలి. 256 పెట్టుకుందామని చెప్పి. నెక్స్ట్ దీంట్లో కాన్వల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కర్నల్ మాస్క్ సైజ్ ఏం పెట్టుకుందాం, అది కూడా మన ఇష్టం. నువ్వు ఇది పెట్టుకోవాలని ఏం లేదు, నీ ఇష్టం చూస్ చేసుకో. మోడల్ స్కోర్ బార్ అట్లే చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే చూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. 3x3 కర్నల్స్, 5x5, 11x11 ఏదో ఒకటి ఉంటుంది కదా. 3x3 పెట్టుకుందాం కదా ఫస్ట్ లేయర్. ఆ తర్వాత దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి కన్వల్యూషన్ లేయర్ పెట్టుకుందామా? ఓకే, కన్వల్యూషన్ లేయర్. అది కూడా ఒక 256 కదా, ఈసారి పెంచుతాం, 400 పెడతాం. ఓకే 400. ఓకే, దాని తర్వాత 4x4 అట్లా పెట్టుకుందాం. కర్నల్ 4x4 వచ్చింది, ఆడ్ నెంబర్స్ అని చెప్పిన కదా. అవును కదా, 5x5 అట్లా పెట్టు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కూడా ఇంకొకటి పెట్టుకొని, ఇంకోటి ఏంటిది, కన్వల్యూషన్ లేయర్ అంతే. కన్వల్యూషన్ లేయర్ ఒకటి పెట్టి, అది కూడా 256 వద్దులే, అది ఒక ఇప్పుడు 400 కదా, అదొక 512 పెట్టుకో అట్లా, వద్దా? సరే ఓకే, 3x3. నెక్స్ట్ సైజ్ మ్యాచ్ కాలేదు అప్పుడు ప్రాబ్లం వస్తుంది, చెప్తా, అందుకనే చెప్పిస్తాను ఇతను. అవునా, సైజ్ మ్యాచ్ అంటే అదే చెప్తున్నా. ఇక్కడ 256 చేసినావు, దీని సైజ్ ఏమొస్తుంది, ఇమేజ్ సైజ్ ఏదో వస్తుంది, దాని తర్వాత ఏదో ఇమేజ్ సైజ్ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, మ్యాక్స్ పూలింగ్ ఏదో చేస్తావు కదా. అవునవును, మ్యాక్స్ పూలింగ్ లొకేషన్ ఇన్వేరియన్స్, స్కేల్ ఇన్వేరియన్స్ కోసం. అవును కదా, మరి ఆ స్ట్రైడ్స్ అవన్నీ ఏం చేయాలి మరి? మేము పెట్టుకోద్దాం అవన్నీ. కావాలంటే ఇక్కడ చెప్పు, ఇంకా స్ట్రైడ్స్ కూడా 2 కావాలి, ఎన్ని కావాలని ఇష్టం. ఫస్ట్ 1 పెడదాం, తర్వాత 2 పెడదాం, తర్వాత 3 పెడదాం. బై డిఫాల్ట్ 1 ఉంటుంది. ఓకే 2. నెక్స్ట్ దాని తర్వాత 3 కూడా థర్డ్ వన్ 3 పెడదాం. సైజ్ మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మ్యాక్స్ పూలింగ్ చేసి మళ్ళీ మ్యాక్స్ పూలింగ్ 2x2 3x3 2x2 చేయి. స్ట్రైడ్ కూడా 2 పెట్టి దీనికి. దాని తర్వాత ఒక 2 కన్వల్యూషన్లు పెడదాం. ఓకే
256 256 రెండు రెండు పెడదాం కాంతి. 64 పెట్టేసిన. అది ఇక్కడ స్ట్రైడ్ 2x2. దాని తర్వాత ఓ 2 మ్యాక్స్ పూలింగ్ చేద్దాం. 2 సార్లు చేయాలి. ఓకే, మ్యాక్స్ పూలింగ్. దాని తర్వాత ఇంకేముంటుంది కాంతి, సాఫ్ట్ మ్యాక్స్ ఏదో ఉంటుంది అనుకుంటుంది కదా. సరే, ఆ తర్వాత ఇక నార్మల్ డెన్స్ లేయర్ ఇస్తాం, సాఫ్ట్ మ్యాక్స్ ఓకే అవుట్పుట్. ఓకే, సో ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకో, నేను స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, ఒకటి కాన్వల్యూషన్ లేయర్ ఉంది, సో దాన్ని కాన్ 2D ఉంటుంది. మ్యాక్స్ పూలింగ్ లేయర్ ఉంది. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మ్యాక్స్ పూలింగ్ 2D. ఇంకా ఇక్కడ డెన్స్ కదా, డెన్స్ లేయర్ ఇంపోర్ట్ చేసుకోవాలి, యాక్టివేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలి, లాస్ట్ కి ఫ్లాట్ చేయాలి, ఫ్లాట్ అని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, అంతేనా? అంతే. సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి సీక్వెన్షియల్ ఇంపోర్ట్. స్ట్రైడ్ ఏం ఇంపోర్టింగ్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. ఓకే ఓకే, సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. TensorFlow TF. ఓకే, TF డాట్ keras డాట్ లేయర్స్. ఓకే, ఫస్ట్ మోడల్స్ ఏంటిది, సీక్వెన్షియల్ మోడల్ ఆన్ చేసేది. సీక్వెన్షియల్. ఓకే, TF డాట్ keras లో లేయర్స్ ఉంటాయి. ఏం లేయర్స్ మనకు కావాలి ఇప్పుడు, ఇంపోర్ట్ కాన్వ్ 2D, కాన్ 2D, ఇంకా మ్యాక్స్ పూలింగ్, సాఫ్ట్ మ్యాక్స్, మ్యాక్స్ పూలింగ్ 2D, ఇంకా సాఫ్ట్ డెన్స్ లేయర్, డెన్స్ లేయర్, నెక్స్ట్ యాక్టివేషన్, యాక్టివేషన్ ఫంక్షన్, సాఫ్ట్ మ్యాక్స్, నెక్స్ట్ ఫ్లాటన్. సాఫ్ట్ మ్యాక్స్ ఉండొచ్చు, అవునా? ఓకే, డ్రాప్ అవుట్స్ కావాలంటే డ్రాప్ అవుట్ కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం. ఓకే ఓకే, డన్. సో ఆర్కిటెక్చర్ హేమంత్ ఆర్కిటెక్చర్ కదా. హేమంత్, అదేంది TF నాట్ ఫౌండ్ అంట. ఓకే, ఓకే, హేమంత్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న ప్రీ ప్రాసెసింగ్ చేసుకుందాం. ఎక్స్ లో ఏమున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా. అవును, నార్మలైజ్ చేసుకోవచ్చు కదా, మనకు ఒక ఆప్షన్ ఉంది కదా. నార్మలైజ్ 0 to 1 వచ్చేసేయండి. సో ఎక్స్ నార్మలైజ్ చేయాలంటే డైరెక్ట్ కదా, గ్రే స్కేల్ కదా, అవును డివైడెడ్ బై 55 చేస్తే అయిపోతుంది కదా. అవును, ఎస్. హలో, స్టక్ అయింది. హలో, స్టక్ అయిందా సిస్టమ్? ఉన్నాడు క్రాంతి. ఓకే ఓకే, లేనిపోయి నోట్లు ఎందుకు వస్తారని కాదు. ఏంది రజనీ హెచ్ఏ హేమంత్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఏంటిది, సీక్వెన్షియల్ మోడల్ కాబట్టి సీక్వెన్స్. ఓకే ఓకే, తర్వాత ఏమన్నా నువ్వు ఫస్ట్ లేయర్ కన్వల్యూషన్ కదా, కన్వల్యూషన్ హేమంత్ 256/256. ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్ యాడ్ చేయాలి, అవి 256 3x3 కర్నల్స్. ఓకే, హేమంత్ ఆర్కిటెక్చర్ కి యాడ్ చేస్తున్నా, ఏంటిది కాన్ 2D యాడ్ చేస్తున్నా. ఓకే, కాన్ 2D కాన్ 2D అవి 256 ఉన్నాయి. కర్నల్ సైజెస్ 3x3, 3x3, స్ట్రైడ్ ఈక్వల్ టు ఓకే, రైట్ 1 అదే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టైం పాస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఇన్పుట్ షేప్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఇన్పుట్ షేప్ ఏముంటుంది, ఇన్పుట్ షేప్ 0. షేప్ 0 ఉంటుందా, ఇమేజ్ షేప్ ఇమేజ్ షేపా, అది మనకు తెలియదు కదా. ఇన్పుట్ షేప్ మరి ఫస్ట్ మంచిది, మనకు తెలియదు కదా అంతే. అది మనం ఏదో ఒకటి ఇవ్వాలి ర్యాండమ్గా. ఏంది దేని నుంచి వచ్చింది కొత్త, మనం నార్మలైజ్ చేసినాం కదా అంతా. ఓకేనా, ఇమేజ్ షేప్ ఇదే కదా నువ్వు ఇచ్చింది. అవును, ఇచ్చింది అదే. ఇట్లయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా నువ్వైనా రాయొచ్చు ఇక్కడ. ఓకే 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 ఓకే
కంటిన్యూ. యా. సో నెక్స్ట్ ఏంటి, యాక్టివేషన్ కూడా ఇవ్వచ్చు. ఒక రైలు. నిమిషం. ఓకే, యాక్టివేషన్ నన్నంట. అని కాదు, మనం ఏమనుకున్నాం యాక్టివేషన్. మనము ఒకటి రైలు ఇద్దాం, ఒకటి టానేజ్ ఇద్దాం, ఇంకోటి అన్ని ఇచ్చుకుంటుద్దాం. యాక్టివేషన్ రేటు. రైలు. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం. ఇవేంటి మరి నెక్స్ట్ మిగతావి డెన్స్ లేయర్, అది ఫ్లాట్ అని అవన్నీ ఏం చేస్తావు? లేయర్ 400 ఎంచుని. అవి పైన అవి డెన్స్ ఫ్లాట్ అని డ్రాప్ అవుట్ అవన్నీ ఏంది? వచ్చింది ఫస్ట్ ఇది నువ్వు యాడ్ చేయని ఆర్కిటెక్చర్ యాడ్ చేయి ఫస్ట్. కన్వల్యూషన్ 400 నేను చెప్తా, నాకు తెలుసు, ఇమేజ్ ఉంది నా దగ్గర. కాన్ 400 కన్వల్యూషన్ లేయర్ 2D 100 units 5,5 5,5 యాక్టివేషన్ రైలు స్ట్రైడ్ ఈక్వల్ టు 2 1 అంటావు, 2 అంటే 1 అంటావు. 2 స్ట్రైడ్ ఏముంది, స్ట్రైడ్స్. ఓకే 2,2 ఓకే. నెక్స్ట్ వన్ కన్వల్యూషన్ 512 వచ్చింది. ఇంకేం లేదా, అంతేనా? అది బెటర్ దన్నావు కదా, ఓన్లీ ఫస్ట్ దానికే ఇన్పుట్ అన్నావు, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ హెచ్ఐ డాట్ యాడ్ నెక్స్ట్ కన్వల్యూషన్ 512 కాను 2D 512 ఒక నిమిషం 512 3,3 యాక్టివేషన్ ఈక్వల్ టు రేలో స్ట్రైడ్ ఈక్వల్ టు 3/3,3 3,3 స్ట్రైడ్స్ ఈక్వల్ టు పెట్టలే స్ట్రైడ్స్కి. నెక్స్ట్ లేయర్ ఏంటి, మ్యాక్స్ పూలింగ్. మ్యాక్స్ పూలింగ్. ఓకే హెచ్ఐ డాట్ యాడ్ కాను 2D మ్యాక్స్ పూలింగ్ 2,2 మ్యాక్స్ పూలింగ్. 2,2 ఓకే పూల్ సైజ్ ఎంత, పూల్ సైజ్ ఎంత పెట్టాలి? 2,2. ఓకే ఆ తర్వాత యాక్టివేషన్ ఈక్వల్ టు రైలు. ఓకే కన్వల్యూషన్ మ్యాక్స్ పూలింగ్. నెక్స్ట్ కన్వల్యూషన్ మ్యాక్స్ పూలింగ్. నెక్స్ట్ కన్వల్యూషన్. నెక్స్ట్ రెండు కన్వల్యూషన్లో ఒకటి మ్యాక్స్ పూలింగ్. కన్వల్యూషన్ ఏంటి నెక్స్ట్? 64 Okay. 3,3 యాక్టివేషన్ ఈక్వల్ టు రైలు స్ట్రైడ్ ఈక్వల్ టు 2,2 స్ట్రైడ్ 2,2 ఇక్కడ సైజ్ పోయి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ కాపీ చేయి కింద, అదే 256 పెట్టు కింద. కన్వల్యూషన్ 256 3,3 స్ట్రైడ్స్ ఈక్వల్ టు 3,3 ఓకే నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్. 3,3 నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్ 2,2 రాసినవాడు. అక్కడ పైన స్ట్రైడ్స్ 3,3 పెట్టు. ఇప్పటికే నీకు ఆల్రెడీ సైజ్ పోయించింది కానీ ఏమైంది కంతే, సైజ్ పోయిందా? బిల్ వస్తుంది చూడు, నేను చెప్తున్నా. లాస్ట్ ఏం చేయాలి, ఇవన్నీ వచ్చిన వాటిని ఫ్లాటెన్ చేసుకోవాలి. అదేదో ఫ్లాట్ అని చెప్పిన తర్వాత లేయర్ యాడ్ చేస్తాం. ఓకే ఆ తర్వాత ఏం చేయాలి, రన్ చేయాలి. వచ్చిన వాటిని టెన్స్ కనెక్షన్ ఇవ్వాలి కదా. సాఫ్ట్ మ్యాక్స్ ఏదో ఇవ్వాలి కదా కనెక్షన్. డెన్స్ న్యూరల్ నెట్వర్క్ 256 డెన్స్ యూనిట్స్ ఉన్నాయి న్యూరాన్స్. ఓకే అండ్ దీంట్లో యాక్టివేషన్ ఏం పెట్టుకుందాం? యాక్టివేషన్ కూడా దాంట్లో కూడా రైలు పెట్టుకో, రైను టానెచ్ అని ఇష్టం సిగ్మాడా. ఓకే చాలా చేద్దాం. ఇవ్వాలని ఏం లేదు, మన ఇష్టం. ఓకే డాట్ సమ్మరీ. సమ్మరీ అంటే రన్ అవుతుందా కోడ్? మ్యాక్స్ పూలింగ్ 2D ఎట్లుంటుంది కంది? ఉండదంట. ఓకే
నువ్వు డిజైన్ చేసిన మోడల్ ఇది ఫస్ట్ కాన్2డి. ఓకేనా, అది చేసిన తర్వాత నీ అవుట్పుట్ షేప్ 248 అయింది. 250కి నువ్వు కాన్2డి అప్లై చేస్తే 248 అయింది. ఓకే ఓకే, నెక్స్ట్ 122 40 వచ్చేసింది సైజు. ఎందుకు స్ట్రైట్స్ అప్లై చేసినావు కదా. అవునవును. మ్యాక్స్ కూలింగ్ చేసేసరికి 20x20 ఇమేజ్ అయింది. ఓకే నెక్స్ట్ 9x9, 3x3, 1x1 మరి చిన్నగా అయింది. బాగాలేదు ఏం కాదులే, మోడల్, బాగాలేదు. వాడదాం ఒకసారి. అడ్డం ఇచ్చింది అది పని రాదు, పని మోడల్ అది. ఓకే స్టైడ్ అట్లా. ఓకే ఓకే, మేబీ ఇది పని చేయొచ్చు. లాస్ట్ కి కొన్ని అయినా పారామీటర్స్ ఉండాలి కదా. అవునవును. లాస్ట్ కి వచ్చేసరికి 28x28 సైజ్ ఇమేజ్ వస్తుంది మనకి. ఓకే అండ్ 23074 పారామీటర్స్. ఓవరాల్ ట్రైనబుల్ పారామీటర్స్ 5 crore కదా, 5,62,29,840 వెయిట్స్ ఉన్నాయి మొత్తం నువ్వు డిజైన్ చేసిన మోడల్లో. ఓకే ఓకే, మంచిగా డిజైన్ చేసాం. రైట్. హెచ్ఏ డాట్ నెక్స్ట్ ఏం చేయాలి, కంపైల్ చేయవా, కంపైల్ చేసుకోవాలి. ఓకే లాస్ డిఫైన్ చేసుకోవాలి. లాగ్ లాస్ లాస్ అంటే బైనరీ క్రాస్ ఎంట్రోపీ. నెక్స్ట్ ఆప్టిమైజర్ డిఫైన్ చేయాలి. ఆప్టిమైజర్ ఏది పెట్టాలి అంతే. యాడమ్ బెస్ట్ అని చెప్పి కదా. యాడమ్ బెస్ట్. మెట్రిక్స్ ఏం చూస్ చేసుకుందాం. మెట్రిక్ ప్రస్తుతానికి యాక్యురసీ చూద్దాం, తర్వాత ఏ యూస్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫిట్ చేయాలి. హెచ్ఏ డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ పైన వై పైన ఫిట్ చేస్తాం. ఓకే, సమ్ బ్యాచ్ సైజ్ ఇవ్వాలి. ఓకే ఎన్ని బాక్స్ కి రన్ చేద్దాం, ఒకటి ఎన్ని బాక్స్ కట్ట రన్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వచ్చింది. ద లాస్ట్ ఎక్స్పెక్ట్స్ బైనరీ క్రాస్ ఎంట్రోపీ తప్ప అంట. Target array with shape 24,000 passed as an output. Shape none, 256. Okay. Okay. లాస్ట్ అవుట్పుట్ మనకు 1 కదా, 1 or 0 రావాలి కదా. 256 అవుట్పుట్స్ లేవు కదా. అవుట్పుట్ 256. లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఏమొస్తుంది నీకు, అవుట్పుట్ 256 అవుట్పుట్స్ వస్తున్నాయి. 256 వస్తున్నాయి మనకి. 1 0 అంటే ఓన్లీ 1 అవుట్పుటే కదా, 1 or 0 వస్తుంది. అవునవును. ఓకే 1 ఉంటుంది కదా లాస్ట్ కి. అవును. ఓకే ఓకే ఏంటిది ఇక్కడ వెళ్తాయి. ఓకే చిన్న లాస్ట్ కి ఇప్పుడు 1 అవుట్పుట్ వస్తుంది, 1 or 0. ఓకే ఓకే, ఓకే ఓకే. దీంట్లో ఇంకా స్ప్లిట్టింగ్ చేసి ట్రైన్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి చెప్తా. ఓకే రిసోర్స్ ఎగ్జాస్టెడ్. వెంకీ కోడ్ పీస్ ఉందా వెంకీ? వెంకీ బాయ్ ప్రెసెంటా? వెంకీ స్ట్రైట్ వెంకీ అది జిపియూ ఎక్స్టెన్షన్ కోడ్ ఉందా? ఉంది అంటే పంపిస్తా ఒకసారి పంపి. ఇక్కడ జిపియూ అంటే నేను ఇంతకు ముందు కోడ్ రన్ చేసిన వచ్చింది, అది ఓఎస్ఐసిది.
ఓకే ఓకే. అది ర్యామ్ ఫుల్ అయిందో ఏమైందో. జీపీయూ ఎక్స్టెన్షన్ ఒకసారి చేసి ట్రై చేద్దాము. అంతే, అయిపోతుంది ఇక్కడికి, మోడల్ ట్రైనింగ్ అయిపోతుంది. బ్రాకెట్ బ్రాకెట్. నెక్స్ట్ గూగుల్, ఈలో గూగుల్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకో. అంటే చూడు. హలో హలో. చెప్పరా? నేను ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతున్నాను. బాయ్. హాయ్ ఏం లేదు, ఇప్పుడే వస్తా. ఓకే ఓకే. కాంతి రీస్టార్ట్ అవుతుందంట, వస్తాడంట. వెంకీ మామ సరే ఏమైంది మా మొత్తం? ఏంద్రా ఇదంతా కోడ్ పంపించినావు? ఇదేంది కోడ్? ఫిజికల్ అండర్ స్కోర్ డివైజెస్ ఏంది అది? జీపీ ఎక్స్టెన్షన్ తీసుకోవడానికి రా. ఎక్స్టెన్షనా? అట్లా ఎట్లా ఎక్స్టెండ్ అవుతుందిరా? చేశారు మన దాంట్లో ఖాళీ ఉంటే. ఆహా, ఇప్పుడు మనకి చాలా ఉంటుంది కదా, కొంచెమే తీసుకుంటుంది అన్నమాట. ఓకే ఓకే అది సరిపోయినప్పుడు రిసోర్స్ ఇచ్చేస్తారు అసలు. ఓకే.
బ్లాక్ క్యాట్. బ్లాక్ క్యాట్. ఇంకేమో మాకు పనుకుంటున్నాం, వచ్చినాక లేపు. కథలా క్లాస్ ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావు అంటే అన్నం చేస్తావు అంటే అన్నం ఎవరన్నా చేస్తారు. కాదేది వేరారు ఏమన్నం చేసావు చెప్తే
ఏమవుతుంది నీకు? మరి తిన వెంకీ బాయ్ ఇంకేంది? వీడికి బ్యాలెన్స్ జీరో వస్తుంది. అకౌంట్ ఒకటి గుడ్ గుడ్ మార్నింగ్ అంట. ఇప్పుడు పైన రన్ చేసేటువంటి పోతాయి కదా కందిపేటలో, రన్ చేసేటువంటి పోతాయి అనుకుంటా. పోతాయి, మళ్ళీ రన్ చేసుకోవాలి కానీ ఇమేజ్ సైజ్ కొంచెం తగ్గించి చూద్దాము. 100x100 పెట్టు కనిపిస్తాం. క్యాట్ చిన్నగానే ఉంటుంది, డాగ్ కొంచెం కష్టం. అవచ్చు. ప్రాబ్లం ఏం కాదు కానీ నాకు మెమరీ అవుట్ ఆఫ్ మెమరీ అని వస్తుంది, అందుకని చూస్తున్నా. ఓకే, హలో. చూస్తున్నాం. యా, మోడల్ ట్రైన్ అవుతుంది. ఎంతసేపు పడుతుంది? అంతే. ఇప్పుడు ట్రైన్ అయిన తర్వాత మనం ప్రిడిక్ట్ చేయాలి కదా, అంతే కదా? సో బెటర్ 3 పెట్టుకుందామా? 3 epochs చాలే. 3 చాలు. కొంచెం టైం పడుతుంది. ఈ పిరమిడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా చిన్న. అవునవును, మరి నా డిజైన్ అంతే ఉంటుంది మరి. కాంతి వెంకీ అట్లా వస్తుంది ఎందుకు అంత? అదే వెంకీ, ఆ మెమరీ ఇష్యూ వస్తే అన్ని ఇట్లానే అవుతుంటాయి. మామూలుగా రన్ చేయట్లేదు ల్యాప్టాప్, 1 సంవత్సరం కూడా కాలే, ఆగా చేసింది దాన్ని. నేనేం చేసిన ప్రోగ్రామ్స్ గా చేసింది. నువ్వు మాట్లాడకు. దాంట్లో అదేసి ఇదేసి చిన్న గుండె చితికిపోతుంది. నీకు టైటానియం సిరీస్ ఇచ్చినా తక్కువే, అప్పుడు కూడా మెమరీ ఎర్రర్ వస్తుంది నీకు. పర్పస్ అంటే నీకు ఓవరాల్ అంటే నీ epochs లో ఎన్ని టైమ్స్ డిస్ప్లే అవ్వాలి రిజల్ట్ అనేది. ఇప్పుడు 3 epochs రన్ అవుతుంది కదా, 2 epochs 2 టైమ్స్ పెడితే 2 లైన్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. వాలిడేషన్ స్ప్లిట్ క్రాంతి. వాలిడేషన్ స్ప్లిట్ ఇంకే మనం పైన స్ప్లిట్ చేయలేదు కదా. డాట్ ఫిట్ లో ఆప్షన్ ఉందన్నమాట, డైరెక్ట్ స్ప్లిట్ చేయొచ్చు.
ఇంకొకటి మనం డేటాని షఫుల్ కూడా చేయలేదు, ఇంకా షఫుల్ కూడా చేయాల్సి ఉండేది. ఓకే. షఫుల్ చేయాలి కదా ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చిన ఇమేజెస్ వచ్చినట్టే పెట్టినాం మనం ఇక్కడ. అవునవును. షఫుల్ ఎందుకు కాంతి? షఫుల్ చేసుకోవా? ఎందుకు షఫుల్ చేసుకుని ఏం చేస్తావు నువ్వు? క్యాట్లు అన్నీ ఉంటాయి. అంటే అన్ని ఆర్డర్లు ఉంటాయి కదా చిన్ని. షఫుల్ చేయడం మనకి మోడల్ ఫీడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్యాట్స్ బ్యాచ్ ఫీడ్ అవుతుంది, నెక్స్ట్ డాగ్స్ బ్యాచ్ ఫీడ్ అవుతుంది అంతా. అవును, మంచిదే కదా. దాని బదులు షఫుల్ చేయొచ్చు కదా, షఫలింగ్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి. షఫుల్ చేసి ఏం చేస్తామని నేను అంటున్నాను. షఫుల్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క బ్యాచ్ లో క్యాట్ డాగ్ రెండు వెళ్తాయి ఓకే ఓకే ఓకే. అట్లా. అట్లా ఇదేంది ముంగటికి అది తీసేసిన, అది చాలా పెద్దగా వెళ్తుంది కదా, ఒక ఇపాక్ అయినాక డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ వస్తుంది మధ్యలో ప్రాసెస్ ఏం చూపించదు, మధ్యలో ఏం చూపించదు. ఇంకా ఏం చేశాను అన్నమ్మా? షఫుల్ చేసుకుందాము, షఫుల్ చేస్తే బెటర్ వస్తుంది మోడల్. బాస్మతి బియ్యమా మామూలు బియ్యమా? షఫుల్ చేయాలంటే బాస్మతి బియ్యమాడా? ఇక్కడ నుంచి చేంజ్ చేయాలి, అక్కడ నుంచి. అందుకే తెస్తా అని చెప్పిన బాస్మతి బియ్యం. ప్రెడిక్షన్ అప్పుడు మనం ఒక క్యాట్ అప్లోడ్ చేయాలి కదా? చేయొచ్చు, అదే చేద్దాం. గూగుల్ ఇమేజ్ నుంచి ఒక క్యాట్ డాగ్ ఏదో పర్సన్ క్యాట్ ఇట్లా వస్తుంది, అట్లా రాకూడదు పెట్టచ్చు అనమాట. యాక్చువల్గా ఇట్లా రాకూడదు, అది ఆ మెమరీ ఇష్యూ ఉండడం వల్ల, అంటే ఆల్రెడీ మెమరీ ఫిల్ అయిపోతుంది నాకు వెనక, అందుకని అది వస్తుంది. లేకపోతే ఇది ఒక్క లైన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. 20,000 ట్రైనింగ్ తీసుకుంది, 5,000 శాంపిల్స్ వ్యాలిడేషన్ తీసుకుంది. ఓకే, ఎందుకు తీసుకుంది? వ్యాలిడేషన్ స్ప్లిట్ 0.2 అని ఇచ్చిన కదా, ఇది ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే మనమే అక్కడ తీసేసుకొని XY స్ప్లిట్ చేసేసుకోవచ్చు కూడా, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఓకే ఓకే. పెట్రోల్ మీటర్ తిరిగినంత స్పీడ్ తిరుగుతుంది కాంతి ఇది. మంచిది. ఎపాక్ నంబర్ అయిపోయింది. పెట్రోల్ బంక్ మీటర్ అయిపోయింది. పోతుంది కింద, మరి పైన అయిపోయింది. మెమరీ ఇష్యూ ఫస్ట్ అయిపోయింది, సెకండ్. ఓకే ఓకే ఓకే. మీటర్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఈపాక్కి 65% అక్యురసీ వచ్చింది నువ్వు చెప్పిన మోడల్కి. అవునా? నువ్వు చెప్పిన ఆర్కిటెక్చర్ మంచిదేనా? అక్యురసీ 90 అట్లుంటే బాగుంది, 80 అబౌవ్ 90 దాకా ఉంటే బాగుంది. ఇప్పుడు అలెక్స్నెట్ అవన్నీ 80-90 అబౌవ్ ఉంటాయి. అవన్నీ అలెక్స్నెట్ VGC16 నువ్వు చెప్పినట్టు ఎంత ఉంటాయి? ఏవి అవి అట్లేం ఉండదు, అదేం చెప్పట్లే, నేను అదే చెప్తున్నాను కదా, డేటా సెట్ మీద వస్తుంది అది. అటైతే డేటా సెట్ కింద నేను ఉన్న డేటా క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇది క్వాలిటీ. ఎందుకు నేను ఆర్కిటెక్చర్ చేంజ్ చేసి చూపిస్తే ఇప్పుడు మారిపోతుంది స్కోర్. నువ్వు ఫస్ట్ నాది క్యాట్ పర్షన్ క్యాట్ రన్ చేయి, పర్షన్ క్యాట్కి క్యాట్ అని చెప్తే కరెక్ట్. నీ మోడల్ ఎంత అక్యురసీ ఉందో దాన్ని బట్టి చెప్తుంది. ఇప్పుడు 60% అక్యురసీ వచ్చింది అనుకో, 60% కరెక్ట్ గా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అదే ఒక 7 క్యాట్స్ తీసుకుందాం, 7 డిఫరెంట్ కలర్స్ లో. ఒక ప్యారెట్ తీసుకుందాం, తీసుకొని వేద్దాం. వేసిన తర్వాత కంచి 90 వస్తుంది. ఇది చూడు 6 కూడా తీసుకుందాం. పఫెలో అదెందుకు? క్యారెట్ ఎందుకురా?
అంటే చెక్కింగ్కి డాగ్కి ఇది కూడా ఉందా చెక్ డాగ్కి వేరేది ఏమైనా తీసుకుందాం మంచిది. టైం రన్ చేయాలి, కొంచెం ఆప్టిమైజ్ చేస్తే చేంజ్ అయితే వచ్చింది. అది బాగానే వస్తుంది 67% అంటే నేను చెప్పిన ఆర్కిటెక్చర్ గ్రేటే ఫస్ట్ అటెంప్ట్కి. అయిపోయింది అరే అయిపోయింది. ఏం చెప్పకపోయినా 0.5 వస్తుందిరా. కొంచెం చెప్పినా కదా. ఓకే, సో మోడల్ ట్రైనింగ్ అయిపోయింది. నువ్వు చెప్పిన దానికి 68.54 యాక్యురసీ. ఓకే ఓకేనా, బాగానే వచ్చింది. మోడల్ కదా హెచ్పి డాట్. ఇప్పుడు ప్రెడిక్ట్ చేయాలనుకో, మనం సో ఫస్ట్ ప్రెడిక్ట్ చేయాలంటే ఇమేజ్ తెచ్చుకుందాం మనం. సమ్ పర్సెంట్ క్యాట్ నేను చెప్తున్నా చూడు. ఒక ఇమేజ్, ఒక క్యాట్ ఇమేజ్ తీసుకో ఫస్ట్. ఏదో తీసుకో, అది తీసుకో. దాని మూతి ఇది కానీ 50% ప్రెడిక్ట్ చేస్తుందంటే ఫేస్ దగ్గర ఉన్నది ఇమేజ్ తీసుకోవాలి. సో ఏం చేయాలి, ఇమేజ్ రీడ్ చేసుకొని మళ్ళీ పైన ఎట్లయితే నంపైర్ ఫార్మాట్లు ఇచ్చినామో అట్లా ఇవ్వాలి మనం. ఓకే ఓకే అదంతా అవసరం లేదు. ఇక్కడ ఏంటిది, నేను టెస్ట్ ఇమేజ్ అని సేవ్ చేసుకున్నా దాన్ని. ఓకే ఇంకా ఏం చేయాలి దీన్ని, ఇక్కడ ఏమేమి అప్లై చేసినా అవన్నీ మళ్ళీ టెస్ట్ డేటా కూడా అదే ఫార్మాట్లు ఇవ్వాలండి. ఓకే ఎన్పి అరే చేయాలి దాన్ని. ఓకే, ఇట్స్ 0.59 ఆన్సర్. 0.59, 0.5 థ్రెషోల్డ్ పెట్టుకుంటే 0.59 గ్రేటర్ దాన్ 0.5 కదా. అవును, సో ఇట్ ఈస్ ఎ క్యాట్. 1 అని వచ్చింది అంటే ఇట్స్ 1 అంటే మన లేబుల్ ఏంటిది, 1 కి 1 అంటే క్యాట్ కదా. క్యాట్ క్యాట్ సో క్యాట్ అని ప్రెడిక్ట్ చేసింది మన మోడల్. ఓకే, సో డాగ్ ఇమేజ్ తీసుకున్నాం సరే. ఇది తీసుకో, ఇది తీసుకో. చోటు పెద్దగా ఉండేది అదే. అసలే ఉంది దానికి యాక్యురసీ, నువ్వు ఏది పడితే అది తీసుకుంటే. ఇది ప్రెడిక్ట్ చేయలేదా? ఓకే, డాగ్ అని చెప్తుంది. ఎస్ వర్కింగ్. ఓకే, సమ్ అదర్ ఇంకొకటి ఏదైనా ఇమేజ్ తీసుకో. ఇది తీసుకో, ఇది తీసుకో. నేను చెప్తా చూడు. చెప్పు. డాగా క్యాటా వేరేదా? ఏదో డాగే క్యాటే చెప్పాలి, ఇంకా వేరే వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఇంకా మోడల్ ఏమో అంతగా ఆప్టిమైజ్ చేయలేదు కదా మనం. అదే ప్రాబిలిటీ అవన్నీ చెప్పాలి. నేను ఇంకా డాగ్ క్యాట్స్ లోనే తీసుకో. ఇదే ఇక్కడనే వేరే తీసుకో. పర్సెంట్ క్యాట్ అట్లా ఇది తీసుకో. ఓకే, ఇది తీసుకో. వర్క్ అయితే నాకు తెలిసి 99.9%. చెప్పలేము, యాక్యురసీ తక్కువ కాబట్టి కరెక్ట్ ప్రెడిక్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అదే నా ట్రైనింగ్ మోడల్, అది అట్లే ఉంటుంది. డాగ్ అని వచ్చింది కదా. అదే ఓకే, అర్థమైంది వచ్చినాయి. సో ఇదే నేను 90% యాక్యురసీ మోడల్ నేను బిల్డ్ చేయగలిగితే ఇట్లా చెప్పదు, తప్పులు రావు.
90% యాక్యురసీ మోడల్ చేసినా ఏంటిది 10 times తప్పు వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి predict చేయి. నువ్వు ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది, మోడల్ అదే కదా. 0.06 వచ్చింది స్కోర్ అంటే డాగ్ అని చెప్తుంది. ఓకే, ఒకసారి ఫేస్ క్లోజ్అప్ ఫేస్ ఉన్నది తీసుకో. ఇది తీసుకో, ఇది తీసుకో. అది యాక్చువల్గా బాడీ మెజర్ చేసిన బాడీ ఎక్కువ కదా. సెక్యూరిటీ ఇది కూడా డాగే అండి. డాగానే ఇచ్చింది. ఏమరా ఏమంతానే తప్పు చేస్తున్నావు. తీసుకో, ఇది తీసుకో. అది తెలపలే. ఇది డాగే వస్తాను. డాగే డాగే 0.3. ఓకే, 30% క్యాట్ అని చెప్తుంది అది. ఏంచి నీ క్యాట్స్ లో దొరకలేవు. ఫస్ట్ వన్ చూడు, ఫస్ట్ వన్ చిన్నప్పుడు క్యాట్ డాగ్ చిన్న సైజులోనే ఉంటాయి. పెద్ద క్యాట్ అట్లా ఏమి ఉండదు. మోడల్ యాక్యురసీ పెంచు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. డాగ్ అంటారా? ఇదన్నీ చెప్తుంది. పర్షియన్ క్యాట్ డాగ్స్ కరెక్ట్, కొన్ని డాగ్స్ అనే చేస్తున్నా చూద్దాం. చూద్దాం. ఇది క్యాట్ వస్తుంది. అంటారా నేను? ఇది తీసుకో చిన్న పాప. సో డాగ్స్ మాత్రం బాగానే ప్రెడిక్ట్ చేస్తుంది, క్యాట్స్ ప్రెడిక్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఏది ఇచ్చినా ఒకటే ఇస్తుంది క్రాంతి. భయాసిందేమో క్రాంతి. ఇంక క్యాట్స్ వస్తున్నాయి, బట్ కొంచెం అంటే ఇంకా కొంచెం మోడల్ యాక్యురసీ పెరగాలి. ఇంకా పెరగాలంటే ఏం చేయొచ్చు, ఒకటి లేయర్ తగ్గిద్దాం. వైట్ వల్ల తీసేద్దాం. ర్యాండమ్ గా ట్రై చేస్తున్నాయి ఏదో ఒకటి అట్లా. ఆ కెర్రన్ సైజ్ పెంచు క్రాంతి. 5x5 తీసుకో ఒకటే కన్నా. వైఫై వద్దులే, ఇంక చిన్న ఉంటేనే బాగా వస్తుంది. ఓకే, ఆ వర్బోస్ వేసే క్రాంతి 2 పెట్టు క్రాంతి. చూద్దాం, ఏమన్నా యాక్యురసీ పెరిగితే కరెక్ట్ ప్రెడిక్ట్ చేస్తుంది. అర్థమైందా? మోడల్ అయిపోయింది. మోడల్ తీసుకెళ్ళండి. ఇప్పుడు హెచ్ఏ అనే మోడల్ ఉంది కదా, దీన్ని మోడల్ డాట్ సేవ్ చేసి ఫైల్ అంతా కూడా నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెబ్ యాప్ చేయి, ఏది చేసినా కానీ జస్ట్ ఆ మోడల్ ని రీడ్ చేసుకుని దానికి ఇమేజ్ పాస్ చేసినావు అనుకో, అది క్యాటలాగ్ గా చెప్తా ఉంటది అనమాట. అంతే. కోడ్ చిన్న ఉందా పెద్ద ఉందా? చిన్నగానే ఉంది. డీప్ లెర్నింగ్ చిన్నగానే ఉంటుంది. వర్బోస్ అంటే ఏంటి అసలు? వర్బోస్ అంటే ఇంతకు ముందు డిఫరెన్స్ కనిపించలే. వర్బోస్ 1 పెడితే ఏమైంది, ప్రతి ఒక్క పాయింట్ డిస్ప్లే అయితేనే ఉంది, ప్రింట్ అవ్వకుండా వెళ్ళిపోతూనే ఉంది. వర్బోస్ 2 పెడితే ఏంటి అంటే నీకున్న మొత్తం ఈపాక్స్ అని 2 ఈపాక్స్ కదా, ఓవరాల్ గా అంటే మొత్తం నీ ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 lines 2 times ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అంతే. ఎండ్ రిజల్ట్ ఒకటి వస్తుంది. 2 పెడితే అట్లా 1 పెడితేనేమో ప్రతి ప్రాసెస్ చూపిస్తుంది అన్నమాట. తప్పంటే ఇది మెమరీ ఇష్యూ ఉండడం వల్ల అట్లా అయింది, కానీ లేకపోతే ఈపాక్ రన్ అవుతున్న కొద్దీ అదేం స్ప్లిట్ అవ్వకుండా చూపిస్తుంది డైరెక్ట్ గా. ఓకే ఓకే. మరి ఇవన్నీ మా సిస్టమ్ ఎక్కడ అయితే రన్ అవ్వదు అసలు. ఇది అవ్వదు, జీపీయూ కావాలి. కొలాబ్ లో రన్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పినవుతాయి. ఇదేం వద్దు కానీ రేపు వేరే డేటా సెట్ ఇస్తా చిన్నది ఒకటి, అది చేసి చూడు.
ఓకే ఫస్ట్ టైం ఎంత వచ్చింది? 52 తగ్గిపోయింది. నాదే మంచి మోడల్. ఓకే నేను దానికి ఎక్స్టెన్షన్ రాసి పంపిస్తారు ఇప్పుడు. ట్రై అవుట్, ఇంకొంచెం ట్రై చేస్తాను. తక్కువ వస్తుంది కదా. డ్రాప్ అవుట్ లేయర్ కూడా యాడ్ చేసిన, చూద్దాం దీంతో కూడా. ఇదేం పెద్ద లేదు కదా, ఇది ఆపేస్తున్నా. 52 వేస్ట్. అండ్ థ్రెషోల్డ్ కూడా ర్యాండమ్ గా తీసుకున్నాం మనం 0.5 అని. అది కూడా మనకు వచ్చిన మోడల్ బట్టి థ్రెషోల్డింగ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట, థ్రెషోల్డ్ వాల్యూ. ఓకే. ఓకే, అంటే మన మోడల్ ట్రైన్ అయిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇంకా తగ్గిపోయింది కదా. ఇంకా తగ్గిపోయింది, ఏం చేద్దాం? నేను క్రియేట్ చేసిన మోడల్ని క్రియేట్ చేద్దాం మాకు. ఫార్టీ నైన్. సరే చిన్ని, ట్యూనింగ్ చేస్తారు ఎవరైనా? ట్యూనింగ్కి ఏమని చేస్తారా? ఓకే చేసి రేపటి వరకు కొంచెం అట్లీస్ట్ ఒక 70 అన్న వచ్చేటట్టు చూడు, ట్రై చేయి. ఆర్కిటెక్చర్స్ మారుస్తూ ఉండాలి, మార్చుకుంటూ చేంజ్ చేయవచ్చు. ఓకే. మొన్న కొన్ని అలెక్స్ నెట్ అట్లాంటివి కూడా వాడుకోవచ్చు కావాలంటే, ఏదో ఒకటి ట్రై చేయి. ఓకే. ఓకే, మోడలింగ్ అర్థమైంది కదా. ఏం లేదు, యాక్యురసీ తక్కువ ఉంటే ఇట్లా తప్పులు ఎక్కువ చెప్తుంటది మోడల్, అంతే. యాక్యురసీ అనుకో చాలా కరెక్ట్ గా చెప్తుంది. ఓకే.
40-50 అంటే వేస్ట్ మోడల్. ఓకే. యా ఓకే చిన్ని మరి బాయ్. ఓకే రైట్. క్రాంతి వెంకీ క్రాంతి ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి వస్తా క్రాంతి టీం మీదకి. ఓకే 3 o'clock. అది మొత్తం అయిపోయింది క్రాంతి. అది సిఎస్సి ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంటే పైన నేమ్స్ వస్తలే క్రాంతి.